హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ ఏమంటే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. అయితే మేము పండర్పూర్ ఇంట వచ్చి దర్శనం ఇంటి తీసుకొని ఇక్కడ స్టే చేసినాం కదా ఈ రూమ్లో. అయితే ఇప్పుడు ఏమంటే మార్నింగ్, ఇది నెక్స్ట్ డే పండర్పూర్లో సెకండ్ డే ఇది. అయితే ఇప్పుడు ఏమంటే మేము మంచిగా హాయిగా నిన్న నైట్కు నిద్ర వేసి ఇప్పుడు అర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి అందరం స్నానాలు చేసి ఇట్లా రెడీ స్టార్ట్ అవుతున్నాం. అయితే మొత్తం సామాన్ లగేజ్ ఏమంటే అంటే బండిలో పెట్టేస్తున్నాము. అండ్ ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం, ఇక్కడ వేరే చోటకి స్టార్ట్ అవుతున్నాం. అది ఎక్కడికో మీకు బ్లాగ్లో చెప్తా, చూస్తుండండి. అండ్ ఇక్కడ ఏమంటే మేము ఇప్పుడు దర్శనం ఇంకా చేయడం లేదు, డబల్ చేసుకోవాలనుకున్నాం ఇంకొకసారి. కానీ ఇక్కడ ఏమంటే రష్ చాలా ఉంటుంది, అందుకే చేయలేదు, అదే సీట్లో ఉంది. అండ్ ఇక్కడ ఏమంటే మేము ఇప్పుడు బావగారి ఫ్రెండ్ వచ్చారు బాగా కలవడానికి. అయితే మా బండి ముంగట వాళ్ళ బైక్ ఉంది. వాళ్ళు ఏమంటే మాకు బ్రేక్ఫాస్ట్ అండ్ టీ తాగడానికి హోటల్కి తీసుకెళ్తున్నారు. అయితే వాళ్ళు ఏమంటే నిన్న ఈ సిటీలో లేకుండా ఇన్ని పండర్పూర్లో వాళ్ళ డ్యూటీ ఉంది, వాళ్ళ ఫ్రెండ్ది బాగా ఫ్రెండ్ది. అయితే వాళ్ళు ఏమంటే నిన్న మేము పండర్పూర్కి వచ్చాము కదా ఫ్రెండ్స్, మేము రూమ్స్ చాలా వెతికాము. వాళ్ళు ఏమంటే బావగారి ఫ్రెండ్ ఈ సిటీలో లేకుండా వాళ్ళు ఏమిటి వాళ్ళు మార్నింగ్ అర్లీ మార్నింగ్ వచ్చాక వెంటనే బాగా కలవడానికి మా ఇక్కడ వచ్చారు. వాళ్ళు ఏమంటే వాళ్ళ వైఫ్ గింట లేదా, అందుకే మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళడం లేదు, ఈయన టీ గింత తాగేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతామని చెప్పాము, మాకు లేట్ అవుతుందని. అయితే ఇక్కడ ఏమంటే మంచిగా హోటల్ వచ్చి టీ తాగేసినాం, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బావగారి ఫ్రెండ్ ఏమంటే బ్రేక్ఫాస్ట్ చేయండి తీసుకొచ్చారు, కానీ మేము చేయలేదు ఇంత అర్లీగా. ఇప్పుడు ఏమంటే 6:30 టైం అవుతుంది. టీ కూడా చాలా మంచిగా అంటే ఉండే టేస్ట్ ఏంటో అక్కకైతే కాఫీ కావాలి, ఇప్పుడు కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు టీ తాగేసాము, స్టార్ట్ అవుతాం. అయితే ఏమంటే ఇవి 5 days మంచిగా మేము స్పెండ్ చేసినాం ఫ్రెండ్స్, మంచిగా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత ఊరి నుంచి పెళ్ళి నుంచి వచ్చినాం కూడా ఇంకా 5 days విశాఖతోని మంచిగా మేము ఎంజాయ్ చేసినాం. అండ్ ఇక్కడ ఏమంటే బొట్టు పెట్టుకుంటున్నాము, ఒక తాతయ్య మంచిగా బొట్టు పెడుతుంటే మేము పెట్టుకున్నాం. నిన్న ఏమంటే దర్శనానికి వెళ్ళకన్నా ముందు కూడా పెట్టుకున్నాం, ఇప్పుడు ఏమంటే డబల్ పెట్టుకుంటున్నాం. నేనేమంటే మాది ఫేస్ మొత్తం గలీజ్గా అయ్యింది, అలానే మేము జర్నీ చేసి దర్శనంకి వెళ్ళాము. అయితే ఇప్పుడు ఏమంటే ఇంకా ఫొటోస్ గిట్ట తీసుకోవాలని వస్తాయని నేను డబల్ పెట్టుకున్నాము మేము. అంటే ఇక్కడ బొట్టు పెట్టుకొని మేము బండి దగ్గర వెళ్తున్నాం. అయితే సిటీ చాలా కలగా అనిపిస్తుంది మార్నింగ్ టైం గింట అన్ని పువ్వులు ఫ్రెష్ అండ్ టెంపుల్ దగ్గర అనిపించడం కామన్ ఫ్రెండ్స్, ఎందుకంటే దేవుళ్ళు ఇలా ఉంటారు, అందుకే ఈ ఊరికి ఆల్రెడీ కళ వస్తుంది అండ్ మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ నైట్ కూడా ఫ్రెండ్స్ మాకు ఆ రూమ్లో ఏమంటే చాలా మంచి నిద్ర వచ్చింది. ఎవరికి కూడా అంటే తెల్లకి రాలేదు, అంటే మిడ్ నైట్ గంట ఒక్కసారి పడుకున్నామైతే పొద్దున్నే లేచాము, లెవ్వాళ్ళు కూడా అనిపించడం లేదు, అంతైతే మంచిగా నిద్ర వేసినాం. అండ్ సో చూసారు ఇక్కడ ఇట్లా మంచిగా ఇట్లా స్టాచ్యూస్ పెట్టారు చాలా బాగా, అంటే ఎంట్రన్స్కే సిటీలో ఎంటర్ అవుతారు కదా అప్పుడు ఉన్నది. అది ఎప్పుడంటే టీ తాగేసి మేము వెళ్తున్నాము. బావగారి ఫ్రెండ్ ఏమంటే వాళ్ళ ఇంటికి ఇక వెళ్ళలేదని మా స్నాక్ కొనిస్తున్నారు, స్వీట్ గింట పిల్లలకు. అండ్ ఇక్కడ ఏమంటే పువ్వులు తీసుకున్నాం. అయితే అక్కకు ఒక మూర, అండ్ ఇక్కడ ఏమంటే అక్క వాళ్ళ అత్త అంటే బావగారు అమ్మ వాళ్ళ ఫోటోకు అంటే మూర తీసుకొని వేశారు. ఇక్కడ ఏమంటే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు, షాప్లో వెళ్ళాలి, స్వీట్ షాప్లో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో చూడండి, ఇంత మార్నింగ్ టైం కూడా మా అందరూ బిజీ అయిపోతారు ఫ్రెండ్స్, ఇంత మార్నింగ్ టైంలో కూడా అందరూ బిజీ ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటే వాళ్ళు స్వీట్స్ ఇచ్చారు, మేము తింటూ ఇప్పుడు జర్నీ చేస్తాం ఇక. అయితే ఈ జర్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము, అన్ని జర్నీలు మంచిగా అయినాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇది 4th డే మేము జర్నీలోనే ఉన్నాము. అంటే ఇట్లా స్టే చేస్తూ జర్నీ అంటే మంచిగా, అంటే కొంచెం కూడా బోరింగ్గా అనిపించలేదు, మేము ఎంజాయ్ చేస్తే జర్నీ ఎంజాయ్ చేసినాము. అండ్ ఇట్లా ప్లేసెస్ కూడా చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ ఇక్కడ ఏమంటే వెళ్తున్నాగా దారిలో ఏమంటే మంచిగా గ్రేప్స్ తోట కనిపించింది. అయితే ఆ గ్రేప్స్ తోట అయినాకేమంటే ఆ ఓనర్కి అడిగాము ఫొటోస్ తీసుకొచ్చాము, ఏమంటే మంచిగా అన్నారు, వాళ్ళు తీసుకో అన్నారు, మేము వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఏమంటే ఆ తోట మధ్యలో అండ్ ఈ దారి మధ్యలో ఇలా అంటే ఇచ్చేసారు ఫ్రెండ్స్ ఇలా. సో చూడండి కాలువ, అలా నుంచి నీళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి, స్పేస్ కూడా మళ్ళీ ఉంది. అయితే అక్కకి ఏమంటే సారీ ఉన్న అక్కడికని ఇట్లా జంప్ కొట్ట రావడం లేదైతే ముందుకు వెళ్ళి మేము ఇలా అది చూస్తున్నాం తక్కువ ప్లేస్ ఎక్కడ ఉంది. అయితే ఇక్కడ ఏమంటే మార్నింగ్ టైం ఇక్కడ చేన్లు కింద కూడా చాలా మంచిగా అనిపిస్తాయి తోటలు కింద. అయితే మేమైతే ఇట్లా గ్రేప్స్ తోట ఫస్ట్ టైం చూసాము. అండ్ ఇక్కడ ఏమంటే చాలా గ్రేప్స్ తోటలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ, అంటే ఈ సైడ్కు.
అందుకే ఇక అన్నీ కనిపిస్తున్నాయి. గ్రేప్స్ ఇంత వేరే వేరే అంటే ఇక్కడ ఫ్రూట్స్ వేరే వేరే ఉంటాయి. మన అక్కడ వేరే ఉంటాయి, మహారాష్ట్రలో వేరే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ సైడ్ వేరే గ్రేప్స్ గింట ఉంటాయి. అయితే సో చూడండి లాస్ట్లో అక్క అయితే మంచిగా జంప్ కొట్టేసి వచ్చేసినాం. అండ్ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఏమంటే చూసేయండి అండ్ ఫొటోస్ గింట తీసుకోండి. అయితే మేము అంటే వాళ్ళు ఓకే అనగానే మేము ఇట్లా ఎగిరేసుకుంటూ వచ్చేసినాం ఫ్రెండ్స్. అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది, గ్రేప్స్కి ఇంత దగ్గర నుంచి ఫస్ట్ టైం చూస్తున్నామని. వెనకాల చూసారా ఫ్రెండ్స్, అది చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా, అది ఏమంటే ఆ ట్రీ డ్రాగన్ ఫ్రూట్స్ది ట్రీ ఫ్రెండ్స్. దానికి ఏమంటే డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా రాలేదు, అందుకే మీకు చూపింది. అండ్ ఇక ఇక్కడ వచ్చేసాం. సో చూడండి ఇది గ్రేప్స్ తోట, అంటే మొత్తం గ్రేప్సే ఉన్నాయి. అండ్ మిద్దికని ఇట్లా చాలా అంటే గచ్చిగా లిండిన ఆకులు ఉన్నాయి, కానీ కింద గ్రేప్స్ పెద్ద పెద్ద గుజ్జలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూసి అయితే మేము చాలా హ్యాపీ అయిపోయాం, మేము షాక్ కూడా అయినాం. దగ్గర నుంచి ఇంత చూస్తున్నాం అంటే గ్రేప్స్కి ఫస్ట్ టైం మార్కెట్ నుంచి తెలిసి తినేసుడేమన్నా, అది ఫస్ట్ టైం ఇలా చూసి చాలా షాక్ అయిపోయినాం అండ్ హ్యాపీ కూడా అయినాం. సరే ఫ్రెండ్స్, ఎన్ని గ్రేప్స్ ఉన్నాయి, ఇట్లా గ్రేప్స్కి చూస్తూ ఉండాలనిపించింది. అండ్ ఇక్కడ ఏమంటే మాకు ఈ తోట నుంచి వెళ్ళడానికి ఉండదు, చాలాసేపు స్పెండ్ చేసినాం. ఒక హాఫ్ అవర్ అయితే మేము ఇక్కడ ఈ తోటని స్పెండ్ చేసాం. అండ్ వాళ్ళు ఏమంటే మాకు ఇట్లా గ్రేప్స్ ఫ్రీగా ఇచ్చారు ఫ్రెండ్స్. మేము ఏమంటే పైసలు ఇస్తుంటే వాళ్ళు తీసుకోలేదు, చాలా ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఏమంటే గ్రేప్స్ తింటూ ఇప్పుడు ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఎక్కడికి వెళ్తున్నాం అని మీకు చెప్తా. ఇక్కడ చూసాను మేము ఫొటోస్ ఎలా తీసినాం. ఫోటో సెషన్ అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ ఏమంటే ఎక్కడికి వెళ్తున్నాం మీకు ఇంకా చెప్పలేదు కదా. అయితే బావ డిఎడ్ ఎక్కడ అయిందంటే అక్కడికి ఇప్పుడు మేము వెళ్తున్నాం. చాలా దూరంలో బావ డిఎడ్ అయింది ఫ్రెండ్స్. అయితే అక్కడికే ఇప్పుడు వెళ్తున్నా. మీకు నిన్నటి నుంచి చెప్తాను కదా, మా బావకి అది ప్లేస్ చాలా సెంటిమెంట్ అని. అయితే పండర్పూర్ నుంచి మాకు 2 hours టైం ఉంటుంది ఆ ఊరికి వెళ్ళడానికి. అయితే బాగా ఏమంటే డిఎడ్కి ఉన్నప్పుడు అంటే ఇక్కడ అంటే అప్పుడు డిఎడ్కి చాలా ఇది ఉండే వాల్యూ ఉండే, ఇప్పుడు కూడా ఉంది ఫ్రెండ్స్. అయితే ఎంత దూరమైనా అంత దూరం వచ్చి చదువుకోవడానికి వచ్చేవాళ్ళు. అండ్ అప్పుడు ఏమంటే ఇన్ని అంటే ఫెసిలిటీ లేకుండా ఫ్రెండ్స్, ఇదే అది. సో చూడండి ఇది మీకు స్కూల్ కనిపిస్తుంది కదా, ముందు ఏమంటే డిఎడ్ అంటే కాలేజ్ ఉండే, ఇప్పుడు దానికి స్కూల్లో కన్వర్ట్ చేశారు. అండ్ కాలేజ్ ఏమంటే వేరే చోట అయిందంట. అండ్ దీనికి రెనోవేట్ చేశారు ఫ్రెండ్స్. ముందైతే చాలా ఇట్లా ఇంత ఫ్రెష్గా ఉండేటివి లేవంట, చాలా అంటే చిన్న చిన్నగా. ఇది క్లాస్ రూమ్ అంట బాగుంది. సో చూడండి, అంటే దీంట్లో ఏం చేంజెస్ అంటే ఏం కలర్ ఇచ్చారు అండ్ కింద బండలు చేంజెస్ చేశారు. అండ్ ఇక్కడ ఏమంటే ఇది భారీ క్లాస్ రూమ్ అంట.
అది చూపిస్తున్నారు. అండ్ బావతో నిల్చున్నారు కదా, వాళ్ళు ఏమిటి బావగారు టీఏడి ఫ్రెండ్, వాళ్ళు ఇక్కడ నుంచి టీఏడి చేశారు. ఇదే ఊరు వాళ్ళది. ముందుగా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము. అండ్ బావది ఇది హాస్టల్ ఫ్రెండ్స్. మా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది హాస్టల్. ఇప్పుడు మొత్తం పడిపోయింది. ముందు ఏమంటే ఫ్రెండ్స్, ఈ సిటీ చాలా పెద్దది లేకుండా ఇట్లా చాలా లోపల ఇట్లా జంగల్లా ఉండే ఫ్రెండ్స్. అయితే ఇక్కడ బావకు భయం వేసిందంట అప్పుడు చాలా. అయితే ఇంత దూరం బావ ఎలా టీఏడి చేశారు అనిపించింది. అప్పుడు అన్ని ఫెసిలిటీస్ కూడా లేవు. ఫోన్ కూడా ఎప్పుడైనా చేయాలంటే ఇంటి వాళ్ళకు 3 ఇయర్స్ ఏమో టీఏడి చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. అయితే మాకు ఇది చూసి చాలా ఎమోషనల్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంత దూరం ఎలా వచ్చారచ్చు అందరికీ వదిలేసి అనిపించింది. మళ్ళీ ఏమంటే బావగారు ఫ్రెండ్ ఇంటికి వచ్చాము. వాళ్ళు ఏమంటే వంట చేశారు ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మ గింట. అయితే బావగారు ఫ్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ అయితే లేకుండా వాళ్ళ ఏమంటే ప్రెగ్నెంట్ ఉన్నారు, వాళ్ళ అమ్మవారి ఇంటికి వెళ్ళారు. అయితే ఇక్కడ మంచిగా మేము మంచి భోజనం చేసి స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. అండ్ వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్తే మేము ఇంటికి మళ్ళీ వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి వచ్చాము అక్కడ. అయితే ఇక్కడ మళ్ళీ ఏ వీడియో షూట్ చేయాలి ఫ్రెండ్స్, మేము చాలా అలసిపోయింటిమి. అందరి ఇంటికి తిరిగేసాము. అయితే మేము ఫొటోస్ తీసింటిమి, వాళ్ళు ఎవరెవరి ఇంటికి పోయాము అది మొత్తం మీకు చూపిస్తున్నా. సో చూడండి. అండ్ ఇక్కడికి బ్లాగ్ ఏం చేస్తా. బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.